సామాజిక సమతుల్యం, బడుగు వర్గాల నాయకులకు మంత్రి పదవులు. తొలిసారి ఎమ్మెల్యేలైన వారికి ప్రాధాన్యం. మంత్రివర్గంలో 57% ఎస్సీ ఎస్టీ బీసీలే. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, ప్రేమ్సాగర్ రావులకు బుజ్జగింపులు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసింది. సీఎం కాకుండా కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57% మంది, 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు అని రాస్తున్నారు కదా, రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, అందులో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, సపరేట్ గా తెలుస్తుంది కదా. రెడ్డిల శాతం ఎంత, వాళ్ళు ఉన్నది ఎంత, బీసీల శాతం ఎంత, వాళ్ళు ఉన్నది ఎంత, ఎస్సీల శాతం ఎంత, వాళ్ళది ఉన్నది ఎంత, అప్పుడు రాయి. ఇది హైలైట్ చేస్తారు అంతే. కేవలం సగానికి పైగా బడుగు వర్గాల మంత్రులు ఉండడం ద్వారా పాలనలో కాంగ్రెస్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. మొత్తం 14 మందిలో ఓసీలు 6. ఓసీలు ఎంతమంది ఉన్నారు అబ్బా? ఓసీలు 6 ఎందుకు ఉండాలి? రెడ్డిల శాతం ఎంత? రెడ్డిలు 4 ఎట్లుంటారు? 6, ఎస్సీలు 4, బీసీలు 3. మరి మీరు చెప్పిన లెక్కల ప్రకారం బీసీలు సగం పైన ఎక్కువ ఉండాలి కదా మంత్రివర్గంలో, మరి 3 ఎట్లుంటారు? ఇక ఎస్టీ 1 ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో 2 ఎస్సీలు, అడ్లూరు లక్ష్మణ్, మాదిగా వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గానికి చెందిన వారిగా, వాకిటి శ్రీహరి బీసీలో అత్యధిక జనాభా గల ముద్రాజు వర్గీయుడిగా. కుల సర్వేను ఆధారంగా చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జనాభానే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నట్లు కుల సర్వేలో అధికారికంగా నిర్ధారణ కావడంలో పదవుల్లో వారికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా తెలంగాణలోనే కుల సర్వే పక్కగా పూర్తి చేయడంతో పాటు ఎస్సీ వర్గీకరణ అమలుకు కూడా శ్రీకారం చుట్టినందున ఆచరణలోనూ చూపాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మంత్రులుగా వివేక్, లక్ష్మణ్, శ్రీహరి ప్రమాణం. వివేక్ ఇంగ్లీష్లో, మిగిలిన 2 తెలుగులో కొత్త మంత్రులతో సీఎం, గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. సరే, 3కి వచ్చింది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తా శేఖర్. సుదర్శన్ రెడ్డి అలిగిండు, రాజగోపాల్ రెడ్డి అడిగిండు, మల్రెడ్డి, రంగారెడ్డి అలిగిండు, ప్రేమ్సాగర్ రావు అలిగిండు, వీళ్ళని బుజ్జగిస్తా ఉన్నారు. మరి దీంట్లో ఏ ఒక్కడు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు లేరే? ఏ ఒక్కడు అలిగే దాంట్లో ఎందుకు మా వాళ్ళు ఉండలేరు? ఇప్పుడు అంటే ఇచ్చేది కూడా వీళ్ళకే అన్నట్టు ఒక అంటే రాజగోపాల్ రెడ్డికి ఎట్లు ఇస్తాడు? ఆయన అయ్యా జాగిరా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గంలో ఉంటాడు, మళ్ళీ తమ్ముడికి కూడా ఇస్తారా? రేపు పేర్లు ప్రకటించేటప్పుడు బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ వచ్చినోడికి టికెట్ ఇచ్చింది మీరు. ఇదా వ్యవస్థ? ఉన్నత విలువలకు చిరునామా దత్తన్న ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణలో వక్తలు పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి, రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖుల హాజరు. నిజంగా దత్తన్న మాత్రం గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అజాత శత్రువులు రాజకీయాలలో శత్రువులు కామనే. మనం మంచి చేస్తే చెడు జరుగుతూ ఉంటుంది, మనం మంచి చేద్దామంటే 10 మంది శత్రువులు తయారవుతూ ఉంటారు. కానీ దత్తాన్న అజాత శత్రువులు అందరూ నా వాళ్ళే అనుకుంటారు. ఇక మణిపూర్లో మళ్ళీ చెలరేగిన అల్లర్లు. 5 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు హాజరవుతా ఉన్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. మా రామోజీరావు సేమ్ యాస్టీజ్ ఉన్నాడుగా, మనిషి లెక్కనే కూర్చున్నట్టున్నది. విగ్రహం ఎంత మంచిగా ఉన్నదో. మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి ఆజరమం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు, ఉద్యోగుల ఘననివ్వాలి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిలిం సిటీలో విగ్రహావిష్కరణ. స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరఫున 30 లక్షల విరాళాలను కూడా ఇవ్వబోతున్నారట. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఆదివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రామోజీ ఫిలిం సిటీని ఆనుకుని ఉన్న స్మృతి వనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల సమయానికి అంతా స్మృతి వనానికి వచ్చి నిన్న వాళ్ళ ఎండి శైలజ కిరణ్ ను చూస్తూ ఉన్నాం. సిఎండి కిరణ్, దివిజ, సహారి, విజయేశ్వరి వాళ్ళ కుటుంబ సభ్యులంతా చూస్తూ ఉన్నాం. ఇక కొనసాగుతున్న ఉద్రిక్తతలు. లాస్ ఏంజల్స్లో వలసదారుల తీవ్ర ఆందోళనలు. రంగంలోకి నేషనల్ గార్డ్స్ అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుపట్టిన
కాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజల్స్లోని కాలిఫోర్నియాలో మళ్ళీ పొట్టు అవుతుంది, ఏమైతుందో అర్థం కావట్లేదు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు నగరాల్లో స్థలాల అన్వేషణ G+3 విధానంలో నిర్మాణానికి సర్వే గ్రేటర్లో 2 మురికివాడల గుర్తింపు అయితే జర మంచిగా చేయండి మురికివాడలు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత 3 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన బారాస నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి లోకేష్ నివాళి. పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్, పాడె మోసిన కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసి నిన్న కేసీఆర్ మొదటిసారిగా ఎమ్మెల్యే చచ్చిపోతే వచ్చింది. అంతకుమించి అయితే రాలేదు ఎప్పుడు. ఇక ఐడి కొట్టేసి బురిడి లేని వస్తువులను అమ్మేశారు. సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం, కోట్లలోనే కొల్లగొట్టినట్లు అనుమానాలట. పోలీసులనే ఆశ్చర్యపరిచేలా సైబర్ నేరగాళ్లు సరికొత్త ఘరానా మోసానికి తెరలేపారు. కేవలం ఒక ఐడిని చోరీ చేసి లేని వస్తువులను ఆన్లైన్లో విక్రయించి భారీగా కొల్లగొట్టారు. మోసానికి గురైన కొనుగోలుదారులంతా అమెరికాకు చెందిన వారు కావడంతో నేరగాళ్లు ఎంత మొత్తం దోచుకున్నారనేది స్పష్టం కానప్పటికీ 2 రోజుల వ్యవధిలోనే కోట్లు కొల్లగొట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో ఇంతవరకు వెల్లడైన మేరకు వివరాలు ఇవి. ఈ రోజుల్లో ఎవరైనా తమ వస్తువులను ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, కొనుగోలు చేసిన వారి ఇళ్లకు వస్తువులు పంపవచ్చు. దీన్నే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాలు బురిడి కొట్టించారు. ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ సంస్థ గూగుల్తో ఆన్లైన్ ప్రకటనల ఒప్పందం చేసుకుంది. ఎవరైనా తమ వస్తువులను డిజిటల్ ప్రచారం చేయాలని కోరినప్పుడు ఆ సంస్థ గూగుల్లో ప్రకటనలు ఇస్తుంది. ఆ ప్రకటనలు నచ్చిన వారు అక్కడే డబ్బు చెల్లించి వస్తువులు కొనుక్కోవచ్చట. మరి ఆ ప్రకటనలు ఇప్పుడు టీవీలలో కూడా ఈ ప్రకటనలు ఇస్తారు, కోట్లు డబ్బులు వసూలు చేసుకుంటారు, కానీ ఆ ప్రకటనలకు మాకు సంబంధం లేదంటారు. అసలు ఆ ప్రకటనలు ఇచ్చినోండి లోపలేయాలి కదా. ఇది ఈనాడులో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. కృత్రిమ రక్తం ఎవరికైనా వాడచ్చు. అభివృద్ధి చేసిన జపాన్ శాస్త్రవేత్తలు సాధారణ గది ఉష్ణోగ్రతలో 2 ఏళ్ల పాటు నిల్వ చేసే ఛాన్స్, ఫ్రీజర్లో అయితే 5 ఏళ్ళు ABO అన్ని గ్రూపుల వారికి ఎక్కించవచ్చు. ప్రయోగాల్లో సత్ఫలితాలు 2030 నాటికి అందుబాటులో. కృత్రిమ రక్తం కూడా వస్తుందప్ప. అంటే మనుషుల దగ్గర నుంచి రక్తం తీసి ఇంకో మనిషికి ఎక్కియడం కాదు, కృత్రిమ రక్తం కూడా జపాన్ శాస్త్రవేత్తలు సృష్టించిందంటే మరి నార్మల్ వాళ్ళు కాదు వాళ్ళుగా. తొలిసారి తీన్మార్ 3గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. రాజ్భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిడి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, PCC చీఫ్, శాసన మండలి చైర్మన్, శాసన సభ స్పీకర్, నేతలు 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం. రేవంత్ క్యాబినెట్లో 14 చేరిన మంత్రుల సంఖ్య. స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీల భర్తీ ఉండబోతుందంట. మొత్తం మీద సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వచ్చిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు జరిగింది. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో తొలి విడతగా 3ంటికి భర్తీ చేశారు. 3 బెర్తులను తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికే కట్టబెట్టారు. ఈ మేరకు 3 కొత్త మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిడి శ్రీహరి మంత్రులుగా ప్రమాణం చేశారు. మొదటిగా మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డం వివేక్ ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిడి శ్రీహరి తెలుగులో ప్రమాణం చేశారు. ఒక్కొక్కరుగా పత్రాలపై సంతకం చేసి తొలుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిశారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ అసంతృప్తులకు చెక్ పడే ఆస్కారం ఉందన్న విస్తరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన అధిష్టానం. 1 BC 2 SCలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్సాగర్ రావు, మల్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజ్. బలహీన వర్గాలకు కేటాయింపుతో బయటపడలేని స్థితి. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ బుజ్జగింపులు. 3 పెండింగ్ బెర్తుల్లో 1 మైనార్టీకి దక్కే ఛాన్స్. బుజ్జగింపులు ఎందుకే నాకు అర్థం కాదు. బుజ్జగింపులు ఎందుకు అంటున్నా. రాజగోపాల్ రెడ్డికి ఎవడిస్తా అన్నాడు అంటే ఒక్క ఎంపీ గెలిపిస్తేనే, భువనగిరి ఎంపీ గెలిపిస్తేనే మంత్రివర్గంలోకి వస్తారంటే మరి మిగతా వాళ్ళు గెలిపించలేదా? 8 మందిని మిగతా 7 గెలిపించలే కాంగ్రెస్కి? మరి వాళ్ళకి వద్దా? మీ లెక్కలు మీరే పాజిటివ్గా మీడియాకి ఇస్తూ ఉంటారు. ఇంటిస్తారు అన్నట్టు, నెక్స్ట్ వీలే అన్నట్టు. ఇక కలలో కూడా ఊహించలేదు, మంత్రి పదవి వస్తుందని అనుకోలేదు. సామాన్య కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. మాదిగ జాతికి ప్రతినిధిగా అవకాశం కల్పించింది. 1982లో పార్టీలో ఉన్న 1982 నుంచి పార్టీలో ఉన్న ఎన్నో కష్టాలు పడ్డా మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి
కృషి చేస్తా ఆంధ్రజ్యోతితో కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అడ్లూరు లక్ష్మణ్ చాలా మంచోడు అబ్బా, నిజంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్ చాలా మంచోడు. ఈ మాదిగ సామాజిక వర్గం నుంచే ఒకరికి వస్తుంది అని ఊహలలో ఊరేగిళ్ళు. మొన్నటి వరకు కవంపల్లి సత్యనారాయణ పేరు ఉండే మరి. yes. ప్రజాసేవకు మరో అవకాశం. కాక ఆశయాలను కొనసాగిస్తా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా, సింగరెడ్డికి కొత్త గనుల కోసం కృషి చేస్తా, ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారంటున్నారు వివేక్. మీరు పెద్దపల్లికి వేసింది ఏముంది వివేక్ గారు చెప్పండి. ఇక మీరు మంత్రి అయిన కదా, ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి మీ నాన్న నుంచి మీ కొడుకు వచ్చిండు కదా, మీరు చేసిందా ఒక మంచి పని చెప్పండి. పెద్దపల్లి డెవలప్మెంట్ అయిందా, మంథని డెవలప్మెంట్ అయిందా, రామగుండం డెవలప్మెంట్ అయిందా, చెన్నూరు డెవలప్మెంట్ అయిందా, బెల్లంపల్లి డెవలప్మెంట్ అయిందా, మంచిర్యాల డెవలప్మెంట్ అయిందా? మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నది ఏం డెవలప్మెంట్ చేసింది మీరు?